స్నీజింగ్. సో, బిడ్డ ఒక్కసారి తుమ్మగానే కంగారు పడిపోతూ ఉంటారు. ఏమన్నా జరిగిందా మా బేబీకి అని. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. యూజువల్లీ రోజుకి 5-6 టైమ్స్ స్నీజింగ్ రావడం అనేది నార్మల్. అంటే స్నీజింగ్ వల్ల వాళ్ళ ఎయిర్‌వేస్ అనేది, నాస్ట్రిల్స్ అనేది క్లియర్ అవుతుంది. సో, ఆ మెకానిజం వల్లనే వాళ్ళు స్నీజ్ అనేది చేస్తారనమాట. సో, దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. మరి ఎప్పుడు కంగారు పడాలి స్నీజ్ చేసినప్పుడు బేబీ అనంటే, ఎక్సెసివ్‌గా పర్సిస్టెంట్‌గా రోజుకి చాలా సార్లు స్నీజింగ్ వస్తుంది అనంటే, లేదా స్నీజింగ్‌తో పాటు మీ బేబీకి నోస్ బ్లాక్ అయిపోతుంది. నోస్ బ్లాక్ వల్ల బేబీ ఫీడింగ్‌లో ఇబ్బంది పడుతుంది. స్లీపింగ్ డిస్టర్బెన్స్‌గా అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు రన్నీ నోస్ ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడే మీరు స్నీజింగ్ గురించి కంగారు పడాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి దగ్గు. సో, దగ్గు కూడా అంతే. 1, 2 సార్లు దగ్గగానే టెన్షన్ పడిపోతాం. ఇది కూడా కాఫ్ కూడా మన ఎయిర్ వేసుకోవడానికి మాత్రమే బేబీ అనేది కాఫ్ చేస్తుంది. సో, కాఫ్ కూడా యూజువల్లీ 24 అవర్స్‌లో 4-5 టైమ్స్ కాఫ్ చేయడం అనేది నార్మల్ అనమాట. సో, ఎప్పుడు కంగారు పడాలి? దగ్గుతో పాటు జ్వరం ఉన్నా, లేకపోతే ఏమన్నా రన్నీ నోస్ ఉన్నా, లేకపోతే ఆయాసంలాగా ఉంది బేబీకి, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు దగ్గు వల్ల అనుకున్న సిట్యుయేషన్స్‌లోనే మీరు దగ్గు గురించి కంగారు పడాలి.